ఉన్నతుడా మీకు వందనాలు. మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరొక నూతన నెల, మరొక పునరుద్ధానము, ప్రాముఖ్యంగా ప్రభువారి యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందడానికి అర్హులము కానటువంటి మమ్మలను ప్రభు యొక్క రక్షణ త్యాగము ద్వారా అర్హులుగా ఎంచి మీ పిల్లలం అవడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ధన్యత అంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు. మంచివారమని గొప్పవారమని కాదు, మాలో ఏ మంచితనము లేనప్పటికీ మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మేము నమ్మకస్తులము కాదని ఎరిగినప్పటికీ కూడా నువ్వు నమ్మదగిన దేవుడిగా మమ్మల్ని నేటి వరకు క్షేమపరుస్తూ వస్తూ ఉన్నారు. నీ సన్నిధిలో నీ వాక్కు వినిపింపజేస్తూ ఉన్నారు. ఈ దినము మేమేమై ఉన్నామో మీకు తెలుసు, మా గత జీవితం ఎలాగుందో మీకు తెలుసు, గడిచిన దినాలన్నీ మేము ఎలా బ్రతికామో మీకు తెలుసు. అయినప్పటికీ మమ్మల్ని విడవక ప్రేమిస్తున్న దేవుడుగా, కనికరం చూపిస్తున్న దేవుడుగా మా అందరితో ఈ దినము మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఒప్పుకోలు మనస్సు మాకు దయచేయండి. ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవాలు మా అందరికి దయచేయండి. మా అతిక్రమములు దాచుకొనక దాన్ని ఒప్పుకొని కనికరించబడినట్లుగా ఇంకెన్నడూ నాయన మేము వెనక్కి తిరిగి చూడకుండా పాపం వైపు మా పరుగులు ఉండకుండా ప్రభా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీవు లేకపోతే మేము లేము, మీ ద్వారానే మేము బ్రతికి ఉన్నామని ఎరిగి మీ కొరకు బ్రతకగలిగినటువంటి నిశ్చయత మా అందరికి దయచేయండి. రక్షణ లేని వారికి కూడా రక్షణ కార్యాలు మీరు జరిగించండి. ఎందరో కఠినమైన హృదయాలు కలిగిన వారు, ముఖ్యంగా యవనస్తుల్లో, యవన కుమార్తెల్లో ఇంకా ప్రభు మాట్లాడుతున్నప్పటికీ కూడా తమ హృదయాలు కఠినపరుచుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. వారిని కూడా ఈ దినము దర్శించి వారి హృదయాలు తెరిచి ఈ లోకం అశాశ్వతమైందని వారు ఎరిగి శాశ్వతమైనటువంటి మిమ్మల్ని వెంబడించగలిగినటువంటి సమ్మతి కలిగిన మనస్సు, ఆ రక్షణ నిశ్చయత ప్రతి వారిలో కల్పించి కుటుంబంగా నిన్ను ఆరాధిస్తూ కుటుంబంగా మీ రాజ్య వారసత్వంలో నిలవగలిగినట్లుగా మీ సహాయము మా అందరికీ దయచేయమని, మీ దాసుడు బలహీనుడే కానీ మాట్లాడేది మీరైతేనే మాకు మేలు గనక మీ దాసును మీ ఆత్మచాటును మరుగుపరిచి పరిశుద్ధమైనటువంటి నీ మాట చేత మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధతలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, పేజ్ నంబర్ 176, నూతన నిబంధన 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. చాలండి. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక, ఆమేన్. ఇక్కడ వాక్యం ఈరోజు మన ముందు వినండి, మన ముందు ఉంచుతున్నటువంటి ఒక సవాలు. ఏంటి ఆ సవాలు అంటే, ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఈరోజు అక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం పరిశీలన చేసినప్పుడు, ఒక మాటలో చెప్పాలంటే మనకి అందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం అదేంటంటే, క్రియలు లేకుండా, విశ్వాసము లేకుండా, ఏమండి, క్రియలు లేని విశ్వాసము మృతం. ప్రభు దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన ఫలము దయచేవాడని నమ్మవలను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అలాగే విశ్వాసం ఉంది అంటే ఖచ్చితంగా ఏముండాలి అంటే క్రియలు ఉండాలి. ఇది మన అందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలు కాబట్టి
కలగలుపుగా ఆ మాటలు మీ ముందు జ్ఞాపకం చేశాను. అయితే వినండి, ఈరోజు ప్రభు మన ముందు ఉంచుతున్నటువంటి ఒక క్రియ లేదా ఒక సవాలు. ఏంటి ఆ క్రియ అంటే పరీక్షించుకోవడం. మీ పక్కన ఉన్న చెప్పండి ఏంటది? ఇది నా సొంత మాట కాదు, వాక్యంలోంచి మనం చూస్తున్నటువంటి మాట అది. ప్రభువునకి ప్రభువుకి ఏది ప్రీతికరమో, ప్రీతి అంటే ఏంటంటే ఇష్టం, ప్రభువుకి ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు మనం ఎలా నడుచుకోవాలంటే వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలంట. ఇక్కడ మనం గమనిస్తే ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తున్న విషయం ఏంటంటే సంఘ కట్టడిగా లేదా సంఘ క్రమముగా ఒక యూనిటీగా తెల్లని వస్త్రాలతో మనం అందరం కనబడుతున్నాం. ఇక్కడ నుండి చాలా సంతోషకరంగా కనిపిస్తుంది. అయితే అక్కడక్కడ కొన్ని చుక్కలు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ మాటను గమనించినప్పుడు ఈ తెల్లని వస్త్రాలు ధరించినటువంటి మనము నిజముగా ఎప్పుడు ప్రభువుకి తెల్లగా కనబడతాము అంటే, ఎప్పుడు మనం పరిశుద్ధంగా కనబడతాము అంటే, ప్రభువుకి ఏది ఇష్టమో మనము దాన్ని చేస్తున్నప్పుడు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. లేకపోతే పైకి వస్త్రధారణ బాగున్నప్పటికీ ప్రభువుకి ఇష్టంగా లేమనుకోండి, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఏం ప్రయోజనము లేదు. మనకు ఈరోజు ప్రభు వల్ల వారం కనుక సహజంగానే ఒక వచనం ఎప్పుడు చదువుకుంటాము. రండి అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి ప్రతి మనుష్యుడు, చెప్పండి ఇప్పుడు ఎవరు పరీక్షించుకోవాలి? మీరు అన్నారు ఇందాక ప్రభువుకి ఏది ఇష్టమో అది మనం కలిగి ఉన్నట్లుగా మనం ఏం చేసుకోవాలి అంటే పరీక్షించుకోవాలి అని రాయబడి ఉంది కదా. వినండి ఇక్కడ వాక్యాన్ని కొద్దిగా లోతుగా వెళ్తే ప్రతి పునరుద్ధానం ప్రభు వల్ల వారంలో మనం ఈ మాటను చదువుతాము. ఏమనంటే ఇప్పుడు మీరు ఎవరిని పరీక్షించాలి? పక్కన ఉన్నవారిని కదా, అంతేనా? కాదు. వాక్యం సూటిగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే అక్కడ క్లియర్గా రాయబడిన మాట చూడండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన శరీరంలోకి ఆయన రక్తంలోకి మనం అడుగు పెట్టడానికి, చేయి వేయడానికి, ఆ పరిశుద్ధ బలలో పాలు పొందులు పొందడానికి మనం మొట్టమొదటగా ఏం చేయాలి అంటే మనము పరీక్షించుకోవాలి. పరీక్ష లేకుండా, ఏమండి, పరీక్ష లేకుండా మనం గనక ఒకవేళ ఆచారంగా పాల్గొంటే ఈ ఆరాధన క్రమాలు ఇలాగే జరుగుతూ ఉంటాయి, ఈ ఆచార క్రమాలు ఇలాగే జరుగుతూ ఉంటాయి. ప్రభు వస్తాడు, కానీ ప్రభువుకి ఎవరు ప్రీతికరంగా ఉంటారో వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అదేంటి ప్రభువా, నీ నామం పేరిట మీరు ప్రార్థనలు చేయలేదా, అద్భుతాలు చేయలేదా, మందిరానికి మానకుండా రాలేదా, క్రమం తప్పకుండా పాల్గొనలేదా, మరి అప్పుడప్పుడు మేము కానుకలు కూడా ప్రత్యేకమైన కానుకలు ఇవ్వలేదా అంటే ప్రభు అంటాడు, ఇవన్నీ నాకు అన్నీ అనవసరం, కానీ నీవు అసలు నాకు ప్రీతికరంగా బ్రతికావా లేదా అంటే దానికి ఏ సమాధానం చెప్పాలన్నది మన ముందుంది. కాబట్టి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట అంటే మనమే ఎవరు మటుకు వారు ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. పరీక్ష లేకపోతే బాగుండేది కదా. ఏమంటారు? అసలు పరీక్ష లేకపోతే బాగుండేది కదా. పరీక్ష లేకుండా ఉంటే ఎంత బాగుండేది, అంతే కదా. ఎందుకంటే పరీక్ష లేకపోతే ఇప్పుడు చెప్పండి, అందరూ నీతిమంతులే. పరీక్ష లేకపోతే అందరూ విశ్వాసులే, అందరూ హల్లెలూయా చెప్పేవారే, అందరూ స్తుతులు చెప్పేవాళ్ళే. ఎందుకు అంటే ఏమి లేదు, పరీక్ష లేదు కాబట్టి అంతా ఇలాగ సాగిపోతుంది, సాఫీగా వెళ్ళిపోతుంది. కానీ గమనిస్తే నేను చదివాను ఒక విషయం, నాకు ఆశ్చర్యంగా అనిపించినటువంటి విషయం ఏంటంటే సౌత్ కొరియాలో ఆమె పేరు చెప్తే కొద్దిగా విచిత్రంగా ఉంటుంది, వాళ్ళ పేర్లు వేరుగా ఉంటాయి కదా,
చాసా సూన్ అంట ఆమె పేరు. ఈమె డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక్కడ కూడా టెస్ట్ జరుగుద్ది కదా, ఆ టెస్ట్ జరిగినట్లుగా మరి ఇంకా ఫారిన్ కంట్రీస్లో ఇంకా కఠినంగా ఉంటాయి. సో ఆమె టెస్ట్ పాల్గొనడానికి వెళ్ళింది. ఈమెకి డ్రైవింగ్ లైసెన్సు ఏ సంవత్సరంలో వచ్చింది అంటే తన వయసు 68 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చింది. ఇదేంటంటే 68 సంవత్సరాలు ఉన్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ రావడం ఏంటి, ముందు రాలేదా అంటే ఆమె ఆ టెస్టులో అంట ఆమె పాల్గొన్నది ఎన్నిసార్లు అంటే 950 సార్లు పాల్గొందంట. ఉన్నారా ఇక్కడే? వినబడిందా నా మాట? ఎన్నిసార్లు టెస్ట్లో పాల్గొందామా? 950 సార్లు ఆమె టెస్ట్లో పాల్గొంటే 949 సార్లు ఆమె టెస్ట్లో ఫెయిల్ అయింది. డ్రైవింగ్ లైసెన్సు 950సారి ఆమె పాస్ అయినప్పుడు మాత్రమే ఇవ్వబడింది. దానికి ఆమెకు అయిన ఖర్చు $4200. ఏంటో మీరు ఇప్పుడు మరి 85 ఎంతో నాకు తెలియదు, కానీ పర్టికులర్గా అంత పర్ఫెక్ట్గా ఇప్పుడు ఎంత ఉందో డాలర్ రేట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కదా, తెలియదు. కానీ మీరు $85 వేసుకోండి, ఇంటూ 4500 వేసుకోండి, ఆ తర్వాత మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అన్ని డాలర్లు ఖర్చు పెట్టింది, డబ్బు అయితే ఖర్చు పెట్టింది. కానీ డబ్బు ద్వారా ఆమె ఏమి అవ్వలేకపోయిందంటే పాస్ కాలేకపోయింది. ఆమె పర్ఫెక్ట్గా 950సారి, వినాలి, 950సారి ఆ టెస్ట్ పాల్గొన్నప్పటికీ ఆమె వయసు వచ్చేసరికి 68 సంవత్సరాలు. ఇది ఈ లోకంలో జరిగినటువంటి ఒక డ్రైవింగ్ లైసెన్స్ కొరకు జరిగినటువంటి టెస్ట్. ఇప్పుడు నేను ప్రశ్న అడిగిన ఆమెకు ఒకవేళ లైసెన్సే రాలేదనుకోండి, గట్టి నవ్వుద్దా అవదా? అవ్వగలదా అవ్వలేదా? అవుద్ది. అవసరమైతే ఎవరిని పెట్టుకోవచ్చు? డ్రైవర్ని పెట్టుకోవచ్చు. ఆమె డ్రైవ్ చేయాలని ఏమైనా ఉందా? కాబట్టి ఇక్కడ జరిగే టెస్టు ఇక్కడ జరిగే పరీక్ష పాస్ అయినా పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీవు ప్రభువు దగ్గర ప్రభువుతో సంబంధించినటువంటి విషయంలో మనం మాట్లాడుకుంటున్నాము. ఏమని అంటే మొదట నిన్ను నీవే పరీక్షించుకోవాలి. అసలు ఆ యొక్క పరీక్షలో నువ్వు పాస్ కాగలవో లేదో అనేది దానికి జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత, అవసరత ఎవరికి ఉంది అంటే నీకు మాత్రమే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలను టెస్టుల కొరకు మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి లోక సంబంధమైనటువంటి టెస్ట్లో చాలా ఏముంటాయి అంటే లోక సంబంధమైన టెస్ట్లో ఒక్కొక్కసారి అవసరమైతే లంచం ఇచ్చి కూడా పాస్ అవ్వగలిగిన వాళ్ళు ఉంటారు. కానీ మనం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆత్మీయత అనే టెస్ట్లో, దేవుని ముందు ప్రీతికరంగా నిలవడము అనే టెస్టులో మనం పాస్ కావడానికి మనకు అర్హత ఉందో లేదో వాక్యంతో ఈరోజు మనమే పరిశీలన చేసుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి, ఆ పరీక్షలు ఏంటో కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చాలండి, వినండి. మొట్టమొదటి పరీక్ష ఏంటంటే, ఈ లోకంలో ఇప్పుడు గమనిస్తుంటే ఎప్పుడు లేనంత విస్తృతమైనటువంటి బోధలు వినబడుతున్నాయి. అక్కలారా, అన్నలారా, చాలండి నా వైపు చూడండి. ఈ బోధలు ఎలాగున్నాయి అంటే, విన్న ప్రతి బోధ మనకేమనిపించుద్ది అంటే నిజమే కదా, ఇదే కదా అని అనిపించే సందర్భాలు ఉన్నాయి. నేటి దినాల్లో ఫ్యాషన్ యుగంలో ఉన్నాం మనం. ఒక సంఘం
లేదా ఒక పరిచర్య డెవలప్ చేయడానికి ఆ సేవకులు, అంటే నేను అందరినీ తప్పు పట్టలేదు, కానీ వాక్యం కంటే కూడా మెయిన్ ఫోకస్ ఇప్పుడు ఇతర యాక్టివిటీస్ మీద ఎక్కువ పెడుతూ ఉన్నారు. మ్యూజిక్ మీద కావచ్చు, మ్యూజిక్ తప్పు అని చెప్పట్లేదు, కానీ డీజేలు వంటి లోకం వంటి మ్యూజిక్లు మనకు ఉండకూడదు. తర్వాత ఇప్పుడు దాన్ని బట్టి, అంటే చర్చ్ విధానాలు బట్టి, ఉన్నటువంటి హంగులు బట్టి, ఆడంబరాలు బట్టి మందిరాలకు వెళ్ళేవారు కూడా ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఒక దగ్గర కటువుగా వాక్యం వినబడుతుంది అనుకో, ఇంకో దగ్గరికి వెళ్దాం, ఏముంది, మన అసలు పట్టించుకొని ప్లేస్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా, అందరిలో మంచి హంగుగా వెళ్ళిపోయి హంగుగా వచ్చే ప్లేస్లకు వెళ్తే బాగుంటుంది కదా, మనని ప్రతీదీ ప్రశ్నించే వాళ్ళకి దూరంగా ఉంటే బాగుంటుంది అనే మనస్సు కలిగినటువంటి పరిస్థితులు నేటి దినాల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రతి ఆత్మను నమ్మొద్దని దేవుని వాక్యం సూటిగా చెప్తున్నాడు. ఎందుకు అంటే ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవి అవునో కావో అని మనం ఏం చేయాలి అంటే పరీక్షించుకోవాలి. ఇది మనం బయట ఉన్న విధానాల గురించి చెప్తూనే ఇప్పుడు మన దాకా తీసుకొని వస్తే, ఎందుకంటే వ్యక్తిగతంగా మన దాకా తీసుకొని వస్తే మనము మన యొక్క ఆత్మానుసారమైనటువంటి జీవితం నిజముగా దేవుని బట్టి సంతోషించే అనుభవాలే కలిగి ఉన్నామా, లేకపోతే లోకానుసారమైనటువంటి వాటిలో ఆనందాలని వెతుక్కుంటున్నామా? ఒక్క మాటలో సూటిగా మనం ప్రశ్నించుకుంటే అసలు మనం దేవుని సంబంధులమేనా? నా ప్రశ్న అర్థమైందా? అసలు నేను నా జీవితం, నా విధానం దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నటువంటి దేవుని సంబంధిగానే ఉన్నాను? దేనిలో ఎక్కువ ఆనందిస్తూ ఉంటాం? సరే, ఇక్కడ చూడండి 2వ వచనంలో, యేసు క్రీస్తు శరీరధారని వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. అక్కడ దానికి రీజన్ కూడా చెప్తున్నాడు. ఏమనంటే, నువ్వు దేవుని సంబంధమైన ఆత్మవైతే మొట్టమొదటగా నువ్వు నమ్మాల్సింది ఏంటో తెలుసా? యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎలా వచ్చాడు? శరీరధారిగా వచ్చాడు అని. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు ఉన్నటువంటి అబద్ధ బోధల్లో 2-3 విషయాలు చెప్తాం మీకు. అబద్ధ బోధ గురించి ఎలాగో వచ్చింది కాబట్టి అబద్ధ ప్రవక్తలు ఎలా వస్తారో చెప్పడం కోసం. ఎందుకంటే ఎవరో అన్యులు వచ్చి మనని అభ్యంతర పెట్టడం కాదు, ప్రభువు నమ్ముకున్న వాళ్ళే, ప్రభువు నమ్ముకున్నాం అనుకుంటున్న వాళ్ళే వాక్యంలోంచే వినాలి, వాక్యంలో ఉన్నవే చూపిస్తూ నిన్ను తప్పుదారి పట్టించే రోజులు ఇవి. అందులో ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనము తండ్రి అయిన దేవుడు లేదా యెహోవా దేవుణ్ణి మాత్రమే సేవించాలి, యేసుక్రీస్తు వారు దేవుడు కాడు అని చెప్పే కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇంకో మాట చెప్పనా మీకు? ఒకలరా ఇంకో మాట చెప్పనా? వాళ్ళు ఎక్కడికి వస్తారో తెలుసా? మీ ఇళ్ళకు వస్తారు, మీ కుటుంబాల దగ్గరకు వస్తారు. ఇంకా చెప్పాలంటే మందిరం విడిచి వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది కాసుకొని కూర్చునేవారు ఉంటారు, ప్రాముఖ్యంగా మందిరాల దగ్గర. వాళ్ళు అంటారు, నీకు సువార్త చెప్పాలి అంటే మనం అంటాం, ఏమని అంటామంటే, అవసరం లేదండి, మేము ప్రభువు నమ్ముకున్నాం, ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం అంటే అప్పుడు వాళ్ళు చెప్పే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? అలాగనే మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీ సేవకులు. నిజంగా చెప్పాలంటే యెహోవా దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి, మనకు యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ఎవరో అంటే ఒక ప్రవక్త మాత్రమే అని చెప్తారు. వినాలి, ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తాం, అంత మాత్రమే కాదు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని కూడా ఆరాధిస్తాం. కారణం ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రాకపోతే, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టకపోతే, సిలువలో తనను తాను అర్పించుకొనకపోతే, మరణాన్ని ఆయన భరించకపోతే, మరణాన్ని తిరిగి ఆయన జయించకపోతే, తిరిగి పునరుద్ధరణై ఆయన పరలోకానికి వెళ్ళకపోతే, ఆ నిత్యరాజ్యపు వారసత్వంలో ఆయన నిలవకపోతే, ప్రథముడుగా ఆయన వెళ్ళాడు, మళ్ళీ వస్తానని వాగ్దానం ఇవ్వకపోతే,
మళ్ళీ వచ్చి తన వెంట ఎవరైతే యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నారో, ఒక దినం కడబోర స్వరము వినగా ఆ శబ్దం రాగానే మనమందరము ఎత్తబడకపోతే మనకు నిత్యజీవము లేదు, పరలోకము లేదు. ఇప్పుడు ఇదంతా, ఈ ఛానల్ అంతా ఎవరై ఉన్నారు అంటే యేసు క్రీస్తు వారు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు క్రీస్తు వారు శరీరధారిగా వచ్చారని ఎవరైతే నమ్ముతారో వారు ఎవరు అంటే దేవుని సంబంధమైన ఆత్మ. ఆ కింద వచనంలో ఉంటుంది చూడండి, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగరు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకంలో ఉన్నది. ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. ఒకవేళ ఇప్పటికీ కూడా ఇక్కడ కూడిన వారిలో యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడుగా, దేవునుగా, తమ స్వంత రక్షకుడుగా అంగీకరించకపోతే వారు ఎవరు అంటే దేవుని సంబంధులు కాదు. సరే, ఇప్పుడు ఈ పరీక్ష చేసుకోవాల్సింది ఎవరు? పాస్టర్ గారు పరీక్ష చేయరు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అక్కడ నిలబడి నువ్వు దేవుని సంబంధుడువా, దేవుని సంబంధమైన ఆత్మవా కాదా అని నిన్ను అడగరు. వాక్యం సూటిగా అడుగుతున్నాను మాట. ఈరోజు నేను యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడుగా అంగీకరించి ఆయన నా కొరకు వచ్చాడు, రాబోతున్నాడన్న సంగతి నువ్వు ఆ గ్రహింపులోనే బ్రతకకపోతే నువ్వు దేవుని సంబంధమైన వ్యక్తివి కాదు. కాబట్టి ఈరోజు ప్రభువు చెప్తున్నాడు చూడండి, అక్కడే ఉంటుంది 4వ వచనంలో. మన ఎలా పోలుస్తున్నాడు ఆయన? చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే లోకాన్ని జయించినటువంటి గొప్పవాడు. మరి మనం దేవుని సంబంధం అయితే మనం దేన్ని జయించాలి? చెప్పాలి. నీ పక్కన వాళ్ళు చెప్పండి, దేన్ని జయించాలి? దేన్ని జయించాలి? లోకాన్ని. మాట్లాడగనా? గడిచిన నెలల్లో లోకాన్ని జయించిన అనుభవాల్లోనే బ్రతికావా? నాలో లోక సంబంధమైన ఆలోచన లేదని చెప్పగలవా? లోకానుసారమైనటువంటి నడక లేదని చెప్పగలవా? లోకానుసారమైనటువంటి ప్రవర్తన నాలో లేదని ప్రభు వాక్యానికి సమాధానం చెప్పగలవా? అసలు నేను సమయము క్యాల్కులేట్ చేసుకుంటే గడిచిన నెలంతా నా సమయం లోకం కొరకు ఎక్కువ ఖర్చు పెట్టానా, లేకపోతే దేవుని కొరకు ఎక్కువ ఖర్చు పెట్టగలిగానా అన్న మాటను నువ్వు ఒప్పుకొనగలవా? సరే, మొదటిది ఇక్కడ గమనిస్తే మనం దేని విషయంలో పరీక్షించుకోవాలంటే నీ ఆత్మ దేవుని సంబంధమైనదా కాదా అని నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే పరీక్షించుకోవాల్సినటువంటి మరొక అనుభవం చూద్దాం. చూడండి, దశలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక, దశలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుదామా? సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. చాలండి. మరొక పరీక్ష ఇక్కడ కనబడుతుంది. ఏంటి ఆ పరీక్ష అంటే? ఏం పరీక్షించుకోవాలంటే అక్కడ రాయబడి ఉంది కదా, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడు. నీ పక్కన చెప్పండి, ఏం పరీక్షించుకోవాలి? సమస్తమును 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 పరీక్షించుకోవాలి. మేలైన దాన్ని ఏం చేయాలి? మనం చేపట్టాలి. ఇది మేలు అని మనం ఎలా చెప్పగలం? ఇప్పుడు కూరగాయలకు వెళ్తారు, అక్కడ ఉన్నాయన్నీ పట్టుకొస్తారా, లేకపోతే
దాన్ని సెలెక్ట్ చేసుకుంటారా? వేసేయండి వేసేయండి అంటారా? లేదు. ఏం చేస్తారు? మేలైంది ఏదో చూస్తారు, ఫ్రెష్గా ఉంది ఏదో చూస్తారు, అందులో పాడైపోయింది ఏమైనా ఉంటే పక్కన పడేస్తారు, లేకపోతే అవసరమైతే ఆ ప్లేస్ను మారుస్తారు. కానీ ఏదైనప్పటికీ కూడా మేలైన దాన్నే తీసుకొని వస్తారు. నేను ఎక్కువగా ఫెయిల్ అయిపోయేది ఎక్కడ అంటే బీరకాయల దగ్గరే. ఎందుకంటే ఈ రోజుకి కూడా నాకు తెలియదు అది. చూడడానికి ఎంతో బాగుంటుంది, ఒక్కోసారి దానికి గోర్లు పెట్టి గుచ్చేసి బీరకాయలు కానీ సొరకాయలు కానీ గోర్లు పెట్టి ఏం చేస్తామంటే గుచ్చి పెడతాం. అవునా? కావాలంటే చూడండి, సొరకాయల దగ్గర మ్యాక్సిమం కనీసం ఒక 4 గోరు కాట్లను ఉంటాయి. అంటే ఎందుకు విషయం చెప్తున్నానంటే ఎంత శ్రద్ధ తీసుకుంటామో. జస్ట్ వెజిటేబుల్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మరి అంత శ్రద్ధ తినే ఆహారం విషయంలో తీసుకునేటటువంటి మనం మరి మన ప్రవర్తనలో, మన క్రియల్లో, మన జీవిత విధానంలో దేన్ని పరీక్షించుకుంటున్నామా? మేలేం చేస్తున్నాం లేదా? ఇప్పుడు నేను కొద్దిగా ప్రాక్టికల్గా చెప్పనా? ప్రాక్టికల్గా అంటే నువ్వు ఉండకూడని స్థలంలో ఉన్నావు అనుకోండి, దీని ద్వారా జరిగేటటువంటి నష్టం ఉంది చూసారా? ఆ నష్టము ఎంత అవమానాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ముందు నేను అసలు ఆ స్థలంలో ఉండకూడదు అనే విషయం పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చదువుకున్నటువంటి కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ వెల్ సెటిల్డ్ అయ్యారు. వెల్ సెటిల్డ్ అంటే ఒక్కొక్కరు మంచి జాబ్ హోల్డర్స్గా ఉన్నారు, మంచి స్టేటస్లో ఉన్నారు, పురోహితులుగా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ సత్యనారాయణపురంలో ఇలాంటి స్నేహితులు ఉన్నారు. ఇప్పటికీ కూడా రిలేషన్స్ బాగానే ఉన్నాయి. ఎంతవరకు అంటే మరి ఓన్లీ ఫోన్ కాంటాక్ట్స్ ఏదైతే దీంట్లో మాత్రమే ఎక్కువ కలిసే అవకాశాలు తక్కువ. ఒకసారి అప్పటికి మా ఫ్రెండ్ ఇక్కడే బెంజ్ సర్కిల్ దగ్గర ఈ బజాజ్ షోరూమ్కి పైన ఇంతకుముందు టీవీఎస్ కంపెనీ ఉండేది ఒకటి. టీవీఎస్ సుందరం కంపెనీ ఉండేది. దాంట్లో మేనేజర్ లెవెల్. ఓ రోజు కలుద్దాం అని అనుకున్నాం. సరదాగా ఫోన్ చేసి కలుద్దాం. ఆ ఎదురుగుండానే ఒక టీ క్యాంటీన్ ఉంది, శుభ్రంగా అనేది ఒక టీ క్యాంటీన్ ఉంది. చాలా సంవత్సరాలైంది, బిఫోర్ కోవిడ్ సంగతి చెప్తున్నా, కరోనా రావడానికి ముందు సంగతి. వెళ్ళినప్పుడు ఫ్రెండ్, అరే టీ తాగుదామా? టీ తాగుదాం. సరే, వాళ్ళు టీ ఆఫర్ చేశారు, టీ తాగుదాం. వెళ్ళాం, చక్కగా టీ తాగుతున్నాం. అప్పటిదాకా నాకు ఏం అభ్యంతరం అనిపించలేదు, టీ తాగుతున్నాను సేపు. వెంటనే పక్కనే ఈ ప్రతి టీ క్యాంటీన్ పక్కనే ఒక బడ్డీ కొట్టు ఉంటుంది. ఆ బడ్డీ కొట్టులో ఖచ్చితంగా మనం గమనిస్తే ఎంతసేపు ఈ సిగరెట్ కాల్చోళ్ళు, పాన్ పరాగులు తీసుకుని వెళ్ళి అందరూ ఉంటారు. సరే, వాళ్ళ గురించి మనకు పక్కన పెడితే మావాడు వెంటనే, మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండే, వెంటనే ముందు సిగరెట్ వెలిగించాడు. ఓ పక్క టీ తాగుతున్నాడు, ఓ పక్క నోట్లో ఏముందంటే సిగరెట్ ఉంది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇక అదే నా లాస్ట్ కలవడం అనేది తనతో. రీజన్ ఏంటంటే అతనితో ఆ కొద్ది నిమిషాలు ఏదైతే ఉందో చాలా హారిబుల్గా అనిపించింది, నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకు కష్టంగా అనిపించిందంటే ఒకటే ఒక మాట నాకు గుర్తొస్తుంది. అదేంటంటే నేను ఈ లోక సంబంధమైన వ్యక్తిని కాదు, నాకు ఒక సాక్ష్యం ఉంది. నేను ఇప్పుడు ఇదే సందర్భంలో ఇలాగే, అంటే ఎవరో మనుషులు చూస్తారని నేను చెప్పట్లేదు, కానీ మనుషులు చూసినప్పటికీ ఎలా ఉంటుందంటే నా సాక్ష్యానికి దెబ్బ. కాబట్టి నేను ఉండకూడని స్థలానికి వచ్చానని, అదే లాస్ట్. ఇంకెప్పుడు కూడా ఏదన్నా సంభాషణలన్నీ మా ఫోన్లో జరుగుతాయేమో కానీ పర్సనల్గా కలుసుకొని, పర్సనల్గా కలిసి మళ్ళీ పర్సనల్ ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేయడం అనేది ఆ రోజుతోనే కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయింది. ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇప్పుడు నన్ను ఎవరు ఫోర్స్ చేయలా, నాకెవరు చెప్పలేదు, నువ్వు ఇక్కడ ఉండకూడదని చెప్పలేదు, నీ ఇక్కడ ఉండడం మంచిది కాదని ఎవరు చెప్పలేదు. కానీ అక్కడ ఉండకూడదన్న సంగతి ఎవరికి తెలుసు? నాకు తెలుసు. ఇది దేనికి నష్టం అంటే నా సాక్ష్యాన్ని నేను కోల్పోతాను. ఇప్పుడు ఇదే మాట
మన దాకా తీసుకొని వస్తే మేలైంది ఏదో పరీక్షించుకోమని దేవుడు చెప్తున్నాడు కదా. మనం ఒక అన్యుల్లాగా బూతులు మాట్లాడుతున్నాం, ఒక అన్యుల్లాగా అన్య ఆచారాల్లో ఉంటున్నాం, ఒక అన్యుల్లాగా మత్తు పానీయాల్లో ఇంకా బానిసలుగా ఉంటున్నాం, ఒక చెడు ప్రభావాలు కలిగినటువంటి ప్రాంతాల్లో ఉంటున్నాం, చెడు స్నేహాలతో ఉంటున్నాం, లోక సంబంధమైన వాటిలో ఉంటున్నాం. మనం ఈరోజు ప్రభు బలను సమీపిస్తూ ఉంటే మీలో ఒకవేళ అనొచ్చు, మేము ఇంకా రక్షణ పొందలేదండి అని అనవచ్చు. కానీ నిన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు దేవుడు. అసలు ఆ రక్షణ పొందకపోవడమే నువ్వు దేవుని సంబంధివి కానే. కాబట్టి ఇప్పుడు ఏం పరీక్షించుకోమంటున్నాడు ఆయన? సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టడి, ప్రతి విధమైన కీడునకు చెప్పండి ఎలా ఉండాలంట? అందరూ చెప్పాలి, ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. విచిత్రం ఏంటంటే నేటి దినాల్లో దేవునికి దూరంగా ఉంటున్నారు, కానీ దేనికి దగ్గరగా ఉంటున్నారు? లోకానికి దగ్గరగా ఉంటున్నారు. లోకం ఎంత భయంకరమైందో చెప్పనా? ఎప్పుడూ ఉండే ఫ్రెండ్సే. మీరు ఇంతకుముందు న్యూస్లో వినే ఉంటారు, ఈ బందర్ రోడ్డు మీద మనం వెళ్తుంటే పెద్ద టవర్ కనబడుతుంది మనకి, బెంజ్ సర్కిల్ దాటిన తర్వాత. అది పిఎన్టీ కాలనీ ఏదో అంటారు అనుకుంటా, పిఎన్టీ క్వార్టర్స్ అంటారు అనుకుంటా. ఆ పిఎన్టీ క్వార్టర్స్లో యవనస్తులు క్రికెట్ ఆడుతున్నారు. జాగ్రత్తగా వినండి. యవనస్తులు క్రికెట్ ఆడుతుంటే ఈ ఆటల్లో సరదాగా, ఎప్పుడైనా ఆటలు అన్నప్పుడు ఒక్కొక్కసారి ముఖ్యంగా ఈ ఆడుతున్నప్పుడు ఒక్కొక్కటి మాట ఏదో చిన్న తేడా వస్తుంది. అరే నువ్వు అవుట్ అయ్యావంటే అవుట్ అవ్వలేదు, కాదని చిన్న మాట. అది చాలా సింపుల్ వర్డ్సే, కానీ అది చిలికి ఏమైందంటే ఒకడికి కోపాన్ని తీసుకొచ్చి ఈ క్రికెట్ ఆడుతుండగా ఒక వికెట్ తీసుకొని ఆ వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క గుండెల్లో పొడిచాడు. ఈ గుండెల్లో పొడవడం వెంటనే ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అబ్బాయి బాధాకరమైన విషయం ఏంటంటే అప్పటిదాకా వాళ్ళందరూ స్నేహితులు, ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు, ముఖ్యంగా క్వార్టర్స్లో ఆడుతున్నారంటే క్వార్టర్స్లో పెరిగిన వారు. ఈ చనిపోయినటువంటి అబ్బాయికి 1 వీక్లో యూఎస్కి వెళ్ళడానికి వీసా రెడీగా ఉంది, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వారం లాస్ట్ అంతా ప్రాసెస్ అంతా అయిపోయి ఇక కరెక్ట్గా ఒక 1 వీక్లో ఆయన వెళ్ళబోతున్నాడు. టికెట్స్ కూడా బుక్ అయ్యాయి. కానీ చిన్న పొరపాటు లేదా చిన్న మాట ఏం చేసిందంటే ఒక వ్యక్తి జీవితాన్ని, కుటుంబాన్ని కూడా పతనం చేసేసింది. ఇప్పుడు చెప్పండి, అంటే దీనికి కారణం ఎవరు? ఈరోజు స్నేహం అంటే చాలా ఈజీగా తీసుకుంటూ, లోకాన్ని చాలా ఈజీగా తీసుకుంటూ, పాపాన్ని చాలా ఈజీగా ప్రేమిస్తూ దేవునికి దూరంగా ఉంటున్నారు, కానీ మనుషులకు లేదా పాపానికి దగ్గరగా ఉంటున్నారు. అందుకే వాక్యం చెప్తున్నమాట, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి. అక్కడ మూల భాషలో చూడండి, మూల భాషలో ఉంది కీడు అన్న మాట దగ్గర ఏమని రాయబడి ఉంది? చదవండి. కీడుగా కనబడు ప్రతిదానికి. ఈరోజు ఏది కీడో ఎవరని చెప్పాలా? కరెంటు కీడనే సంగతి మనకు తెలీదా? పిల్లలు ఎక్కడ ఆ ప్లగ్గుల్లో హోల్లో చేయి పెడతారో అని ఏం చేస్తూ ఉంటారు? తల్లిదండ్రులు ఎంతసేపు కూడా కనిపెట్టుకుంటూ ఉంటారు. కొన్ని ఈ ప్లగ్ హోల్డర్స్లో ఆ హోల్స్ కనపడకుండా కొన్ని సాకెట్స్ కూడా పెడతా ఉంటారు, డమ్మీ సాకెట్స్. ఎందుకంటే అది కీడు, ప్రమాదం. ఈరోజు చాలా ఈజీగా అనిపించవచ్చు మనం చేస్తుంది, కానీ దానికి పర్యవసనాలు ఉంటాయి. ఈరోజు మనం అనుకోవచ్చు ఎవ్వరు గమనించట్లేదని, కానీ ప్రభు నిన్ను పరిశీలిస్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, పరీక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మొదటి మాట ఏం చెప్పండి? ఇది దేవుని సంబంధమైన ఆత్మ కాదో మనము పరీక్షించుకోవాలి. రెండవది ఏం పరీక్షించుకోవాలి? మేలైనదా కాదా అని మనం పరీక్షించుకోవాలి. మూడవది చూడండి ఇంకేం పరీక్షించుకోవాలంటే గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనేవలను,
అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలెను కదా. వినండి. ఈ వచనం మనకు అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఈ మధ్య ఒక అతను ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాడు. మా వెనక ఉన్న వారు వినబడుతుంది కదా. ఒక షార్ట్ వీడియో పెట్టాడు. ఏమని పెట్టాడు అంటే, ఏడుస్తూ ఉన్నాడు లిటరల్గా కళ్ళల్లో. యవనస్తుడే, పెద్దోడేం కాదు. ఒక మహా అంటే ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉంటాయి. ఏడుస్తూ చెప్తున్న మాట ఏంటంటే, అది ఒక పెద్ద మిల్లు లాగా ఉంది, ఒక పెద్ద రైస్ మిల్ లాగా ఉంది. దాంట్లో ఒక బస్తా మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఏమని చెప్పాడంటే, మా నాన్నగారు చెప్తా ఉండేవారు నాతో, మా అమ్మ చెప్తా ఉండేది, కన్నీరు కార్చేది, బాగా చదవరా, బాగా చదివితే ప్రయోజకుడు అవుతావు, కష్టపడు నాన్న అని చెప్తే ఆ రోజు వాళ్ళని నేను తోలనాడాను, వారిని నేను నిర్లక్ష్యం చేశాను. వినాలి, వాళ్ళని నిర్లక్ష్యం చేసి నా ఇష్టానుసారంగా లైఫ్ను నేను గడిపేసి నా స్టడీస్ అంతటిని నెగ్లెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఏడవడానికి గల కారణం ఏంటి అని చెప్పమంటారా అని వెంటనే ఆ ఫోన్ సెల్ఫీ వీడియో తీస్తున్న అతను ఇలా వెనక్కి తీసి చూపించాడు. ఏమిటంటే, తన వెనకంతా వరుసగా బియ్యపు మూటలు ఉన్నాయి, పెద్ద పెద్ద బస్తాలు ఉన్నాయి. ఆ బస్తాలు చూపిస్తూ అంటున్నాడు, ఆ రోజు నేను చదవలేదు, ఇదంతా లోడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే నాదే. ఈరోజు అది లోడ్ చేస్తేనే నాకు తిండి, ఈరోజు అది లోడ్ చేస్తేనే నాకు జీతం అని. ఇప్పుడు దాన్ని లోడ్ చేయాలంటే నేను ఆ బరువును దలుచుకుంటేనే నాకు కన్నీరు ఆగట్లేదు అన్నాడు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పాను తెలుసా? ఈరోజు నీ ముందు నీ బరువును నీవే మోసుకోమని వాక్యము అక్కడ క్లియర్గా రాయబడింది. ఏమని చెప్తున్నాడు చూడండి, ప్రతివాడును తన బరువు తానే భరించవలను కదా. క్వశ్చన్ మార్క్ ఏంటో తెలుసా? నానా, ఈరోజు నీ ముందు ఈ మాట వినబడుతుంది చూసారా, దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు సంఘంలో ఇలాగే చెప్తారులేండి, ఎప్పుడు మందిరంలో ఇలాగే చెప్తారులేండి, ఎప్పుడు మా తల్లిదండ్రులు ఇలాగే చెప్తారండి, ఎప్పుడు మా పేరెంట్స్ ఇలాగే చెప్తారండి, పెద్దలు ఇలాగే చెప్తారండి. అవసరమైతే ఒకవేళ మీటింగ్స్కి వెళ్ళి వస్తే, అంటే చిన్న ఉదాహరణగా చెప్తున్నాను, తర్వాత ఏం నేర్చుకున్నాం, ఏం మార్చుకున్నాం అంటారండి, ఏం మారారు అంటారండి, అందుకనే మేము అవసరమైతే మీటింగ్లే మానేస్తాం కానీ అనేటటువంటి తత్వం కలిగిన వారు కూడా ఉంటారు. అవసరమైతే మేము మా ఇష్టానుసారంగా ఉంటాం, మేము ఎవరి మాట వినాలండి అంటే ఇట్స్ ఓకే. తమిళ్లో వింటున్నారా? ఇట్స్ ఓకే. కానీ ఒకరోజు నీ బరువు నువ్వు మోసుకోవాలి. ఈరోజు నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు, తల్లిదండ్రుల మాటను పెడచెవుని పెడుతున్నావు, సేవకుల మాటను పెడచెవుని పెడుతున్నావు. మా ఇష్టం. ఇంకో విషయం చెప్పన, వెళ్ళేటప్పుడు బైక్స్ వైపు చూడకండి. ఇప్పటికీ నా ఇష్టం నిన్నెవర్రా ఆపేదని రాసుకొని వచ్చిన బైకులు కూడా ఉండుంటాయి బయట. కానీ ఒక మాట చెప్పనా, నీ బరువు నువ్వే మోసుకోవాలి. నీ బరువు అత్యంత భారమైనటువంటి బరువు. అందుకే నిన్న ఆ బరువు నుండి తప్పించడానికి ఒక మాట దేవుడు ఎందుకన్నా చూపిస్తున్నాడు. రండి కీర్తనలో, ఈ మాటను అలా ఉంచండి. కీర్తనలో 55వ కీర్తన 22వ వచనం చూడండి. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు నీ భారం మోయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎందుకో తెలుసా? ఇగో మనం భారం మోస్తున్నామని ఆయనకు తెలుసు. యాత్రికుని ప్రయాణం రాసిన ఆయన పేరేంటో తెలుసా? జాన్ బనియన్. ఆయన ఎక్కడుండి రాశాడు? చెరసాల్లో ఉండి రాశాడు. దాంట్లో మీరు చూస్తే యాత్రికుని ప్రయాణం వీడియోస్ కూడా ఉంటాయి, లేదా పుస్తకాలు కూడా ఉంటాయి. చెరసాల్లో ఉండి, జైల్లో ఉండి రాసినటువంటి పుస్తకం. దాంట్లో ఒక అతను బరువు మోస్తూ చేస్తున్న ప్రయాణం ఉంటుంది, అది యాత్రికుని ప్రయాణం. ఈరోజు మనం అందరం ఏం మోస్తున్నాం తెలుసా? చాలా భారం మోస్తున్నాం.
అందుకే ప్రభు కూడా ఏమన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అదే మాట అంటున్నాడు, నీ భారం ఎవరి మీద మోపమంటున్నాడు? యెహోవా మీద మోపము, ఆయన నిన్నేం చేస్తాడు? ఆదుకుంటాడు. అది నీ కెరియర్ పరంగా అవ్వచ్చు, నీ భవిష్యత్తు పరంగా అవ్వచ్చు. నువ్వు దేన్నైతే అధిగమించలేకపోతున్నావో, దేన్నైతే జయించలేకపోతున్నావో, నా వల్ల ఏదైతే కాదనుకుంటున్నావో, నువ్వు నమ్మకంగా ఉండాలన్నా, ఇష్టంగా ఉండాలనిపిస్తున్నా, యథార్థంగా బ్రతకాలనిపిస్తున్నా, తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా బ్రతకాలనిపిస్తున్నా, లేకపోతే వాక్యం చెబుతున్నట్టుగా బ్రతకాలనిపిస్తున్నా, అనేకమైన బలహీనతల్లో నువ్వు ఒకవేళ ఎదగలేకపోతున్నావేమో, ఈ రోజుకైనా ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ భారం ఎవరి దగ్గర తీసుకురమ్మంటున్నాడు? దేవుని మీద. ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. అవును ప్రభా, నాకు బ్రతకాలని ఉంది, నమ్మకంగా ఉండాలని ఉంది, నేను ఉండలేకపోతున్నా, నన్ను మార్చమంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఆమెన్. ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. కానీ నువ్వు ప్రభువుకు దూరంగా ఉండి ప్రభువుకి వ్యతిరేకంగా ఉంటే ఏం ప్రతిఫలం పొందలేం. అందుకే ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలోకి వస్తే ఆయన ఏమంటున్నాడు? ఇందాక చదువుకున్నటువంటి చూడండి, ప్రతివాడు తాను చేయన పనిని పరీక్షించి, గలతీయులకు రాసిన పత్రికలో చదువుతున్నాము, చూచుకునే వలను, అప్పుడు ఇతరును బట్టి కాక తనను బట్టి అతనికి ఏం కలుగుతుంది? అతిశయం కలుగు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటండి మనకు అతిశయం ఎక్కడి నుండి వస్తుంది? నిన్ను బట్టి నువ్వే అతిశయపడతా ఉంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్నే అతిశయాస్పదంగా ఆయన చేయగలడు. నేను చూస్తేనే నీ నామము అనగా నీ పేరు ఘనత పొందేలాగున చేయగలడు దేవుడు. ఎప్పుడో తెలుసా? నిన్ను నీవు పరీక్షించుకో. నా నడవడిక, నా ప్రవర్తన, నేను వెళ్ళే విధానం, నా సమయం, నా ధనం, నేను ఎక్కడ ఉంటున్నాను, ఎలా ఉంటున్నాను, ఏ విధంగా ఉంటున్నాను, దేన్ని ప్రేమిస్తున్నానని నిన్ను నువ్వు పరీక్షించుకోగలిగితే నువ్వు ఎవరి దగ్గర తలదించుకోవాల్సిన అవసరత లేదు. కానీ ఎప్పుడో తెలుసా? పరీక్షించుకునే అనుభవాలు నీకు రావాలి. లేకపోతే ఏమవుద్ది? అక్కడ అంటాడు, ప్రతివాడు తన బరువును తానే భరించను వలగల. ఒకరోజు వస్తుంది, నేను ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్ లాగా ఒకరోజు వస్తుంది. ఆ రోజు నువ్వు ఎలా ఉంటావు? ఎలా ఉండబోతున్నావు? ఏ విధంగా ఉండబోతున్నావు? చిన్నప్పుడు మా నాన్నగారు ఒకసారి నేను మా నాన్నగారిని ఎదిరించా. ఒకసారే. విషయం ఏంటంటే, మా నాన్న నాకు కొన్ని విషయాలు నేర్పించినాయి, ఇప్పటికీ నేను పాటిస్తా. అవేంటో చెప్పనా? నా చిన్నప్పుడు నేను అన్నం కలుపుతున్నప్పుడు చెయ్యంతా అయిపోయేలా కలుపుకునేవాడిని. ఈ వేళ్ళన్నీ పైదాకా అయ్యేలా కలుపుకుంటుంటే ఓ రోజు మా నాన్న ఏం చెప్పాడంటే, అంటే ప్రతిరోజు ఏం చేసాం అప్పుడు బాగా వినాయకుడికి మొదట ముద్ద వినాయకుడికి పెట్టేవాళ్ళం. పెట్టి ఒక శ్లోకం చదివించేవాడు నాతో. అది గుర్తులేదు, గజానన అపనాన ఏదో ఒక ఉండేది. ఆ శ్లోకం చదివించేవాడు. అది అయిపోయిన తర్వాత నేను కలుపుతున్నప్పుడు ఈ చెయ్యంతా అవుతుంటే ఒకరోజు చెప్పాడు నాతో. ఏమని చెప్పాడంటే, ఒక అన్యుడు, ప్రభువుని ఎరగను ఆయన చెప్పిన మాట, ఈ ఏదైతే వేళ్ళు ఉన్నాయో దీన్ని దాటి ఎప్పుడు తినొద్దు అన్నాడు. కావాలంటే నన్ను రహస్యంగా గమనించండి, ఎందుకంటే నేను చెప్తున్నాను కాదు, ఎప్పుడో ఎవరో ఒకరి ఇంట్లో భోజనం చేస్తాం కదా, భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా నన్ను గమనించండి. అది నా చిన్నప్పుడు మా నాన్న చెప్పిన మాట, ఇది దాటకూడదని, అది నేటి వరకు నేను ఫాలో అవుతాను. ఇది అతిశయం కోసం చెప్పట్లేదు నేను. ఎందుకు అంటే, నన్ను ఒకసారి పట్టుకోండి మీరు, ఎప్పుడన్నా ఒకసారి మీ ఇంట్లో భోజనం పెట్టినప్పుడు, నేను ఎప్పుడు అదే ధ్యాసలో ఉండను కదా, పట్టుకోండి ఒకసారి. ఆ రోజు చెప్పిన మాట అది. తర్వాత నేను ఈ మాట ఇంతకుముందు కూడా చెప్పాను. జోసెఫ్ కుమార్ గారు ఉన్నారు మనకి, ఈ యువతల నుండి అవతల చర్చు. ఆయన మా పాస్టర్ గారు కాదు. మా పాస్టర్ గారు కాదంటే మా ఇంటికి విజిటింగ్కి వస్తూ ఉండేవారు. కానీ సండే స్కూల్కి వీళ్ళు వెళ్ళేవారు కూడా. కానీ వచ్చినప్పుడు ఒక మాట నాతో మాట్లాడుతూ, వస్తే ఖచ్చితంగా నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్తా ఉండేవారు. సరే, అప్పట్లో ఉన్న విధానంలో తీసుకుంటూ ఉండేవాను, కానీ వ్యతిరేకించేవాను కాదు. కానీ వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఒకరోజు జాబ్ హోల్డర్గా నాకు జాబ్ వచ్చేసింది,
ఇంకా కొన్ని రోజులకి నేను వెళ్ళబోతుంటే చివరిసారిగా వాళ్ళకి చెప్పెళ్దాం అన్నట్టుగా వాళ్ళకి వెళ్ళాను. నేను ఆ మందిరం దగ్గరికి వెళ్ళాను. ఆ మధ్యాహ్నం భోజనం టైంలో ఆయన అన్నారు, నాన్న భోజనం చేద్దు కానీ రా అన్నారు. భోజనానికి సరే మొహమాటంగానే కూర్చున్నప్పుడు ప్లేట్లో అన్నం పెట్టారు. భోజనం చేసిన తర్వాత సహజంగా మొత్తం తినేశాడు అనే భావం లేకుండా చివరిలో కొన్ని మెతుకులు ఏం చేశానంటే వదిలేస్తే ఆయన నన్ను అక్కడ చెప్పాడు. ఆయన వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఫీల్ అవుతానా లేకపోతే ఏమైనా అనుకుంటానని ఏమనుకోకుండా నాన్న ఒక మాట చెప్పంటావా అన్నారు. ఏంటి అండి అంటే, ఈ మెతుకులు ఏదైతే నువ్వు వదిలేసావో అవి ఒక రైతు పండించాడు మన కోసం. ఆ రైతు పండించడానికి ఎంతో కష్టపడ్డాడు కదా, ఆ కష్టపడడానికి కూడా దేవుడే సహాయం చేశాడు. మనకి ఒకవేళ రైతు అనే వ్యక్తిని దేవుడు నియమించకపోతే మనకు ఆహారం ఉండదు. అంతేకాదు డబ్బు పెడితే వచ్చేది కాదు అది రైస్ అనేది. అది పంట పండడానికి, అది నిలబడడానికి, అది షాపు దాకా రావడానికి, మన ప్లేట్లో రావడానికి ఇది దేవుడు సహాయం తప్ప మరి ఒకటి కాదు. ఇంకెప్పుడు అలాగా మెతుకులు వదిలేయొద్దు అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఈ రోజు వరకు నేను 99%, 1% ఎందుకు చెప్పలేదంటే, ఎప్పుడన్నా మీరు బలవంతంగా ఎక్కువ పెట్టేసి వదిలేసానో నాకు తెలియదు, కానీ 99% ఈ రోజు వరకు కూడా నేను ఫాలో అవుతాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన మా సేవకుడు కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ అనుభవాల నుంచి ఎందుకు చెప్తున్నానంటే, ఆ క్వాలిటీస్ను కనుక మనం పరిశీలన చేసినప్పుడు, ఈరోజు ఎంత పరీక్షించుకోవాలి అనే మాట దాకా వచ్చినప్పుడు, నేను అక్కడ నమ్మకంగా ఉన్నాను గనకనే, అంటే ఇక్కడ నిలబడి చెప్తున్నాను, నన్ను గొప్ప చేసుకోవడానికి మాట చెప్పట్లేదు. నేను దేవుని కొరకు వినియోగించబడడానికి నన్ను దేవుడు ఏదన్నా ఏర్పాటు చేసుకున్నాడంటే, ఒకవేళ నేను నా యొక్క పరిశుద్ధతలో, నేను నమ్మకత్వంలో కాపాడుకోవడానికి ప్రయాసపడ్డాను. నేను పరిశుద్ధంగా ఉన్నానని చెప్పను, కానీ ప్రయాసపడ్డాను కనుకే దేవుడు అది చూశాడు, అది గమనించాడు కనుకే ఈరోజు సేవలో నన్ను నిలబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఒక మాట చెప్పిన, మీలో కూడా చాలామంది సేవకులు కాగలరు, మీలో కూడా మంచి పొజిషన్స్లో ఉండగలరు, మీలో కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకు నడిపించబడగలరు. కానీ ఎప్పుడో తెలుసా, దేవుడు నీ ముందుంచుతున్నటువంటి మాటను నువ్వు పరీక్షించి నువ్వు బ్రతికినప్పుడు, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎందుకో తెలుసా, అప్పుడు నీకు నువ్వే అతిశయం అవుతావంట. ఇప్పుడు ఎలా ఉంది నీ పరిస్థితి? నిన్ను నిందించకుండా ఎవరైనా ఉంటున్నారా? నిన్ను తీసేసినట్టుగా ఎవరు ఉండట్లేదా? అపజయాలు పాలవుతున్నప్పుడు నిన్ను గాయపరచట్లేదా? నీ పేరెంట్సే నిన్ను గాయపరచట్లేదా? అనుకునే వాళ్ళని నిన్ను గాయపరచట్లేదా? ఎందుకు ఈ మాట ఆలోచన చేయండి. అలా గాయపడే స్థితిలోకి ఎందుకు వెళ్తున్నాం? అలా అవమానకరమైన పరిస్థితులు ఎందుకు బ్రతుకుతున్నాం అంటే, మనం పరీక్షించుకోవట్లేదు. రండి వాక్యంలోకి ముందుకెళ్ళి ఆలోచన చేస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఇంకా ఏ విషయంలో పరీక్షించుకోవాలో చూడండి. కొరింథీ రెండవ పత్రిక 8వ అధ్యాయము. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం చదువుదామా? ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. చాలండి. మరొకసారి నేను మాట చదువుతాను. ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. వినాలి. ఇంకేం పరీక్షిస్తున్నారు అని ఆలోచన చేస్తే, మన ప్రేమ యథార్థమైందో కాదో దేవుడంట పరీక్షిస్తున్నాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఏం పరీక్షిస్తున్నాడు చెప్పండి? నేను ఒక మాట అడగనా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. నీ తోటి సహోదరిని నీతో ఉన్నప్పుడు, లేదా నీ తోటి సహోదరితో నీవు ఉన్నప్పుడు, లేదా నీ ఇంటికి ఆహ్వానించినప్పుడు, లేదా సంఘంలోనే మాట్లాడుతున్నప్పుడు, చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, నువ్వు నిజంగా ఆమెను యథార్థంగానే ప్రేమిస్తున్నావా?
నీ సేవకుడిని నువ్వు యథార్థంగానే ప్రేమిస్తున్నావా? నీ సేవకురాల్ని నువ్వు యథార్థంగానే ప్రేమిస్తున్నావా? నీ తోటి సహోదరుణ్ణి నువ్వు యథార్థంగానే ప్రేమిస్తున్నావు? అంటే ఏంటో తెలుసా? యథార్థత అంటే ఏంటో తెలుసా? ఇన్నర్గా ఏముంటుందో అవుటర్గా కూడా అదే ఉంటుంది. ఇన్నర్గా మనం ఎలా ఉంటామో అవుటర్గా కూడా అలాగే ఉంటాం. కొంతమంది అవుటర్గా బాగుంటారు, అన్నా, అమ్మా, అక్క అని అనవచ్చునేమో, కానీ ఇన్నర్గా వాళ్ళ మీద నీకు వ్యతిరేకత ఉంటే దేవుని దగ్గర నువ్వు పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. నీవు ఒకవేళ వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నా, ఒకవేళ నీ తోటి స్నేహితులను లేదా తోటి సహోదరులను కూడా నువ్వు ద్వేషిస్తున్నా, ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, ఆయన నీ యొక్క ప్రేమ యథార్థమైందో కాదో పరీక్షించుకోమంటున్నాడు. ఒక మంచి ఉదాహరణ బైబిల్ మొత్తంలో యథార్థంగా ప్రేమించిన ఆయన ఎవరైనా ఉన్నారు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే. దేవుని స్తోత్రం చెప్దామా? ఎంతగా యథార్థంగా ప్రేమించాడంటే, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. ప్రభువా నేనా, ప్రభువా నేనా, ప్రభువా నేనా అన్నారు శిష్యులందరూ. ఒక ఆయనేమో అలా జరగకుండా ఉండాలన్నాడు. ఒక ఆయనేమో అవసరమైతే నా ప్రాణం పెడతాను నేను అన్నాడు. కానీ ఆ సమయం రానే వచ్చింది. కానీ అప్పగించవలసిన వాడు అప్పగించేశాడు, ప్రాణం పెడతా ఉన్నవాడేమో పారిపోయాడు. ఎందుకని వీళ్ళు ఇలాంటి వాళ్ళన్న సంగతి ప్రభువు తెలుసా తెలీదా? తెలుసు. ప్రభువుకు తెలిసి కూడా వాళ్ళ కాళ్ళు కడిగాడంటే దేవుని ప్రేమ ఎంత గొప్పది. ప్రభువుకు తెలిసి కూడా వాళ్ళని అక్కున చేర్చుకున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. తెలిసి కూడా ఆయన సిలువలో తనను తాను అప్పగించుకున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆ చివరి క్షణాల్లో కూడా తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు అని చెప్పాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆయన వస్తూ ఉంటే, యెరూషలేముకి వెళ్తూ ఉంటే, మనకు తెలుసు మట్లాదివారం మనం వింటాం కదా, ఏంటి అందరు కూడా హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయమన్న వారందరూ కూడా మళ్ళీ యేసుక్రీస్తు వారిని సిలువ వేయాలి అని చెప్తారన్న సంగతి ప్రభువుకు తెలీదా? తెలిసినా ప్రేమించాడు. అందుకే ఒక వచనం అందరికీ పరిచయం ఉన్నటువంటి వచనం ఏంటో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ లోకం ఒప్పుకుందనా ఒప్పుకోలేదనా, ఫలానా వాళ్ళనా ఫలానా వారు కాదానని ప్రేమించలేదు. ఆయన తను ఎలా ప్రేమించాడు అంటే తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ మాట మనం ఆలోచన చేస్తే యోహాను మొదటి పత్రికలో అనుకుంటా చూడండి, ఒక చక్కని మాట ఉంది ఆయన ప్రేమ గురించినటువంటి ఒక నిర్వచనం. యోహాను మొదటి పత్రిక 4:19 చదవమ్మా. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము. దేవుని స్తోత్రం చెప్దామా? ఇంతకీ ఎవరు ప్రేమించారంట? మొదట మనని దేవుడు ప్రేమించాడంట. దేవుడు ప్రేమించాడు. నేను ప్రభువుని ఎరగనప్పుడు, మా నాన్నగారు చనిపోయినప్పుడు, వినాలి మా నాన్నగారు చనిపోయినప్పుడు ఒక అన్యుడిగా కాల్చబడ్డాడు. అంటే కాలుస్తారు కదా, మరి అలాగ జరిగింది. సమాధి ఏమి ఉండదు కదా. నేను మా ఊర్లో, అది చాలా దూరం, 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ శ్మశానం. అక్కడికి వెళ్ళి స్కూల్ మానేసి, చనిపోయిన తర్వాత ఇక్కడికి కొంతకాలానికి స్కూల్కి వెళ్తూ స్కూల్ మానేసి వెళ్ళబుద్ధి కావట్లేదు. డిప్రెషన్కి. మా నాన్న అంటే చాలా ప్రేమ, నన్ను చాలా గారాబంగా పెంచాడు. అంత గారాబంగా పెంచిన మా నాన్న లేడు అనే మాట వాస్తవాన్ని నేను తట్టుకోలేక స్కూల్ మానేసి స్కూల్ కానీ వెళ్ళిపోయి శ్మశానంలో కూర్చునేవాడిని. శ్మశానంలో కూర్చొని అక్కడ ఏముంటుంది, సమాధి కూడా లేదు, సమాధి కాని ప్లేస్లో కూర్చొని, అంతా బూడిదే కదా అక్కడ ఉండేది, అక్కడ కూర్చొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అలాంటి గురి గమ్యం లేనటువంటి నా జీవితం ఈరోజు ఇక్కడ ప్రభు ప్రేమను ప్రకటిస్తున్నాను అంటే కారణం, ఆ రోజు నాలో ఏదో గొప్ప ఎబిలిటీస్ చూసి నేనేదో గొప్పోనని కాదు, సమాధిలో ఒక డిప్రెషన్తో కూర్చొని ఏడ్చినటువంటి వాడిని నేను శ్మశానంలో. కానీ ఈరోజు ఆయన ప్రేమ నన్ను పట్టుకుంది గనక, ఆయన నన్ను మొదట ప్రేమించాడు గనక, ఆయన ప్రేమను నేను ప్రకటించేలాగున దేవుడు నన్ను
చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఈరోజు ఎందుకు ఈ మాట అంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక్కొక్క సాక్ష్యం ఉంది. ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క విధానంలో పట్టబడ్డాం. ఒక్కొక్కరిగా దేవుని దగ్గరికి వచ్చాం. ఒక్కొక్కరిగా ప్రభువుని అంగీకరించాం. ఒక్కొక్కరి జీవితాలు ఒక్కొక్క విధానాలు. కానీ ఇదంతా ఎందుకు జరిగింది? పలానావ నీకోసం ఎందుకు ఏడ్చింది? పలానావ నీకోసం ఎందుకు ప్రాణం పెట్టినంతగా నీ వెంట పడింది? ఎందుకు నిన్ను నడిపించడానికి ఇష్టపడింది? ఒక సహోదరుడు నీ వెంట ఎందుకు పడ్డాడు? సేవకుడు ఎందుకు వెంట పడ్డాడు? లేదా ఒక అమ్మ ఎందుకు వెంటపడింది? కారణం ఏంటంటే దేవుని ప్రేమ వారిలో ఉంచబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? నీ ప్రేమ యథార్థమైందో కాదో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. చూడండి, అక్కడ అంటాడు కదా, ఇందాక చదువుకున్న యోహాను పత్రికలోనే 20వ వచనంలో, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల, ఇప్పుడు చెప్పండి ఏమవుతా ఉంటాం మనం? అబద్ధికులు. అబద్ధం ఆడడం అనేది కామన్ అవుతుంది రోజులు, కానీ అబద్ధికుడిగా జీవించడం అనేది కనబడుతుంది ఇక్కడ. అంటే ఏంటి? ఎవరు అబద్ధికులు? నువ్వు అక్క అని పిలుస్తున్నావు, కానీ అక్క మీద నీకేమి లేదు? ప్రేమ లేదు. ఆమె మీద ఏముంది? నీకు ద్వేషము. అన్న అని పిలుస్తున్నావు, కానీ అన్న మీద నీకు హృదయంలో ఏముంది? ద్వేషము. ఇప్పుడు నీ ఇంటిలోనే తల్లిదండ్రులతో సమాధానం ఉండదు, పిల్లలతో సమాధానం ఉండదు, భర్తతో భార్యకు సమాధానం ఉండదు, భార్యకు భర్తతో సమాధానం ఉండదు, అత్తమామలను ప్రేమించరు, కోడలను ప్రేమించరు. ఇన్ని కలిగి మనం ఇక్కడ అందరం కలిసే కూర్చుంటాం. నాకు ప్రేమ ఉంది అని చెబితే దేవుడు ఏమంటాడు? అలాంటి వారిని అబద్ధికులు అంటారు. ఇప్పుడు అంటే నేను ఇందాకే చెప్పాను, ఇప్పుడు ఎవరు పరీక్షించుకోవాలి? ఇది మన ఎవరికి మార్కులు వేస్తారు? మనకు ఎవరన్నా చెప్పి ఇగో నువ్వు పాస్ అయ్యావు అని చెప్తారా? లేదు. ఈ పరీక్ష అనేది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నీవే పరీక్షించుకోవాలి. ఈరోజు యథార్థమైనటువంటి ప్రేమ నీది కాదా అవునా అన్నది నీకు నువ్వే పరీక్షించుకోవాలి. అవును, నా ప్రేమలో నిజంగా నేను ప్రేమిస్తున్న విధానం యథార్థంగానే ఉన్నానా లేదా అన్న మాటకి సమాధానం నీవే చెప్పుకోవాలి. అందుకే ఇందాక చదువుకున్న వాక్యంలోకి వస్తే, కొరింథీ పత్రికలో చదివాం కదా, ఏమని చదువుకున్నాం చెప్పండి? కొరింథీ పత్రికలో ఈ ప్రేమ ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్త మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో, అంటే ఎంత యథార్థంగా నీవు ఉన్నావో ఏం చేయాలంట? పరీక్షించుకోవాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పటిదాకా మనం పాస్ అయ్యమంటారా? ఒకవేళ మార్కులు వేసుకుంటూ వస్తే, ఈసారి నా పేపర్ చూపిస్తాను. నేను బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇలాగే అందరు కూర్చొని ఉంటారు. ఇక్కడ ఒకళ్ళు నిలబడి ప్రసంగం చేయాలి. ఎంతమంది ఉండరు, క్లాస్కు 10 మంది ఎంతో ఉంటాం. 10 మందో 12 మందో ఉండేవాళ్ళం. 12 మందికి 12 పేపర్లు చేతిలో పెడతారు. దానికి ఉన్న పేరు ఏంటంటే ఇవాల్యుయేషన్ షీట్, అంటే పరీక్షించే పత్రం అన్నమాట. దాంట్లో అందరి దగ్గర పెడతారు. నేను నిలబడి, అంటే ప్రతి ఒక్కరు ప్రసంగం చేస్తారు. ప్రసంగం అంటే ఎలాగ ఉంటుంది అంటే, వినాలమ్మ వినండి, మాకు అరగంట టైం ఇచ్చేవాళ్ళు, 30 నిమిషాలు దాటి 1 నిమిషం దాటినా కానీ అది ఫెయిలే. 1 నిమిషం దాటకూడదు. మీరు అనొచ్చు, ఇక్కడైతే మమ్మల్ని వదలరండి అని అంటారేమో. అక్కడ నాది ఆల్మోస్ట్ 25 నిమిషాలకే, అది ఇంగ్లీష్లోనే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కొరింథీ పత్రికే ప్రసంగం చేస్తున్నాం అనుకోండి, దీని గురించి స్టడీ కనీసం ఒక నెల రోజులు చేస్తే కూడా అది అప్పటికి పూర్తవ్వదేమో. అంత స్టడీ చేసి ఆ పేపర్ ఎలా ఉంటుందంటే, నోట్స్ ప్రిపేర్ చేయాలి, ప్రింటెడ్ కావాలి, ఆ గ్రీకు తర్జుమా చేయాలి, గ్రామర్ తర్జుమా చేయాలి. ఎంత చేసి నిలబడి చెప్పినప్పుడు అందరు మార్కులు వేస్తారు. ఎక్కడైనా అంటూ ఉంటాం కదా, దాన్ని కూడా రాస్తారు. ఎన్నిసార్లు అన్నారో ఎన్నిసార్లు అన్నారో కూడా రాస్తారు. ఇంత రాస్తారు కదా, ఒక్కొక్కసారి కొంత ఫేవరెటిజం ఉంటుంది. ఇప్పుడు నేను కొంతమందితో మంచిగా ఉండేవాడిని అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని చూడనట్లుగా అన్నిట్లో మార్కులు వేస్తారు. ఇదంతా అయిపోయాక ఈ పేపర్లన్నీ తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వాలి. ప్రసంగం అయిపోయిన తర్వాత నా నోట్స్ మళ్ళీ సార్ చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత నోట్స్ కంప్లీట్గా ఉండాలి. తర్వాత వాళ్ళందరి షీట్లు ఆయన దగ్గర పెట్టుకొని, ఆయన దగ్గర ఒక ఫైనల్ షీట్ ఉంటుంది.
ఇంతకీ ఆయన పరీక్ష ఏంటో తెలుసా? కేవలం ఇక్కడ నిలబడి బోధించిన వ్యక్తికో మాత్రమే కాదు పరీక్ష. వీళ్ళందరూ కూడా యథార్థంగా మార్కులు వేసారా, లేకపోతే వీళ్ళు కూడా ఏం చేశారు, పక్షపాతం చూపించారా అనేది కూడా పరీక్షిస్తాడు. ఇంకో మాట చెప్పనా, ఫారినర్సు మనకులాగా ఉండరు. ఒక్కసారి నమ్మితే నమ్మకంగా ప్రేమిస్తారు. నీలో ఒక చిన్న లోపం కనబడితే నిన్ను పక్కన పెడేస్తారు. ఇంకా నువ్వు ఎంత వాళ్ళని నమ్మించాలని ప్రయత్నం చేసినా నమ్మించలేవు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇది మనుష్య రీతిగా జరిగే ఇవాల్యుయేషన్, పరీక్ష. మరి దేవుడే పరీక్షిస్తే, దేవుని ఎదుట మనం పరీక్షించబడితే మన ప్రేమకు ఎన్ని మార్కులు వేసుకోవచ్చు? దేవుని ప్రేమకు మన ప్రేమకు గనక ఒకవేళ సరితూగాలని ఎక్కడైనా ప్రయత్నం చేస్తే అసలు ఏమంటారంటే పాయింట్లో పాయింట్ అన్న ఒక ఫుల్ స్టాప్ అంత అయినా మన దేవుణ్ణి లాగా ఉండగలుగుతున్నామా? లేకుండానే ఆయన శరీరం దగ్గరకు, ఆయన రక్తం దగ్గరకు వచ్చి ఒకవేళ మనను మనం పరీక్షించుకోకుండా పాలు పొందుతున్నాం. ఒకే ఒక వచనం చూపించి నేను ముందుకు ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. రండి, దేవుని వాక్యం నుంచి మనం ఇంకా ఏం పరీక్షించుకోవాలో చూద్దాం. చూడండి, సరే, ఒక ప్రోత్సాహకరమైన మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం 26వ కీర్తన, 26వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించు. ఒక్క మాట వినాలి. ఇప్పుడు దాకా పరీక్ష ఎవరు చేసుకున్నారు చెప్పాలి? ఇప్పుడు దాకా మనం చూసిన వచనాలన్నీ పరీక్ష ఎవరికి చేసుకున్నారు? ఎవరికి వారే పరీక్ష చేసుకున్నాం. వాక్యంతో ఎవరికి వారే పరీక్ష చేసుకున్నాం. ఇప్పుడు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నన్ను నీవు ఇప్పుడు చెప్పండి, మనను మనం పరీక్ష చేసుకోవడం తేలిక, దేవుడు మనని పరీక్షించడం తేలిక అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏది మంచిది? ఎందుకని? దేవుడు పరిశీలన చేస్తే అసలు మనలో ఎన్ని లోపాలు కనబడుతుంది? దేవుడు పరిశీలన చేస్తే ఎవరు నిలవగలం? దేవుడు పరిశీలన చేసినప్పుడు ఆయన్ని ఎక్కడ మనం సంతృప్తి పరచగలం? కానీ భక్తుడు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఇప్పుడు సహజంగా పిల్లలు తల్లిదండ్రులు ఊరెళ్ళారు అనుకోండి, పిల్లలు అప్పుడు చూసే టీవీలు కానీ ఫోన్లు కానీ ఇవన్నీ ఒక రకంగా ఉంటాయి. ఎందుకంటే ఎవరు లేరు ఇప్పుడు పైన, పేరెంట్స్ లేరు, భయపడే పరిస్థితి లేదు. అందరూ అలా ఉంటారని కాదు నా ఉద్దేశం, సహజంగా చెప్తున్నాను. ఇప్పుడు అదే తండ్రి పక్కన ఉన్నప్పుడు సేమ్ అలాగే నువ్వు ఓపెన్ చేసి చూడగలవా? ఓపెన్ చేసి అయ్యే మెసేజ్లు చూడగలవా? అయ్యే ఛానల్స్ చూడగలవా? లేదు. అప్పుడు ఎవరున్నారు నీ పక్కన? నీ తండ్రి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరికి భయపడుతున్నావు? తండ్రికి భయపడుతున్నావా? చెప్పండి. అంటే నువ్వు తండ్రి ఉంటేనే భయపడుతున్నావా? ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పనా? నిన్ను ఒకవేళ తల్లిదండ్రులు లేకపోయినా నీ పక్కనే ఉండేది ఎవరో తెలుసా? దేవుడు ఉన్నాడు. మరి ఎవరికి భయపడాలి మనం? దేవునికి భయపడాలి లేదా? అక్కడ వాక్యాన్ని చూస్తే భక్తుడు అంటున్నాడు, దేవా నన్ను పరీక్షించుము. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పానంటే, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించు. ఒకవేళ పైన అందరు చూస్తారు, ఆ తల్లిదండ్రులు ఉంటే, అబ్బా మావాడు ఎంత మంచోడో, బుక్కు తీసి చదువుతున్నాడు, మావాడు ఎంత మంచోలో. అప్పుడప్పుడు కొంతమంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మా పిల్లలు ఎంత మంచోళ్ళు అంటే అండి, వీళ్ళకి స్నేహాలు ఏం లేవండి, బయటికి వెళ్ళరండి, ఎక్కడ ఉంటారంటే వాళ్ళ గదిలోనే ఉంటారండి అంటారు. ఆ గదిలోనే చాలా జరుగుతాయి. నేనేం తప్పు పట్టట్లేదు, ఆ గదిలోనే చాలా జరుగుతాయి, ఆ రూమ్లోనే చాలా జరుగుతాయి. కానీ ఒకవేళ పరిశీలన చేయబడాల్సి వస్తే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా అంతరంద్రియములను పరిశోధించుము, నా హృదయమును పరిశోధించుము. బైబిల్ చెప్పే మాట, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది అంట బహుఘోరమైన వ్యాధి కలదంట. ప్రియ సంగమా,
మరి ఎందుకు ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఈరోజు పరీక్షించుకోవాల్సిన దినం, పరిశీలన చేసుకోవాల్సిన దినం. దేవుడు పరిశోధించి పరీక్షిస్తే ఏం జరుగుద్దో కొరింథీ పత్రిక 5వ అధ్యాయము చివరి మాట అన్న కాబట్టి మళ్ళీ తీపించదు, కానీ కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5:10 ఉంటుంది. నీ దేహంతో చేసిన మంచి పనులైనా సరే చెడ్డ పనులైనా సరే ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం దగ్గర నువ్వు ప్రత్యక్షపరచు కావాలి. ఈరోజు ఏం పర్లేదులే చేసేసాను అనడానికి లేదు. ఒకరోజు ఏమవుతుందో తెలుసా? ప్రభు దగ్గర నిలబడాలి. మరి నిలబడబోయేటటువంటి నీవు ఎలా నిలబడబోతున్నావు? పరిశీలించబడిన వారుగానేనా? నిన్ను నువ్వే కరెక్ట్ చేసుకుంటే, నిన్ను నువ్వే సరి చేసుకుంటే, నిన్ను నువ్వే మార్చుకుంటే, నువ్వే దేవుని వైపు తిరిగితే నీవే అతిశయానికి కారణం అవుతావు. ఆమెన్. ఒకవేళ నిన్ను నువ్వు పరిశీలన చేసుకోకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడవలసిన సమయం వస్తుంది. దాన్ని తప్పించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అసలు యేసుక్రీస్తు వారే ఎందుకు సిలువ వేయబడాలి? దేవదూతలను పంపించవచ్చు కదా, ప్రవక్తలను పంపించాడు కదా, సేవకులను పంపించాడు కదా, రాజులను లేవనెత్తాడు కదా, మరి వారు ఎవరినైనా సిలువకు అప్పగించవచ్చు కదా. కానీ ఏ మానవుడి యొక్క రక్తము ద్వారా మనకు పాప విమోచన లేదు. ఒక పరిశుద్ధమైన రక్తం, పాపము లేనటువంటి రక్తం, అది ఎవరు అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా, ప్రాణం ద్వారానే. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు కడగబడిన వారం అవుదాం, కడగబడినట్లుగా బ్రతుకుదాం, మనను మనమే పరీక్షించుకుందాం, ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వారు కొద్ది నిమిషాలు మోకాళ్ళు వేయగలిగిన వారు మోకాళ్ళు వేయండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడిన మాటను, మేలైన దానిని పరిశీలన చేసుకోమన్నాడు ఆయన. ప్రభువుకి ఏది ప్రీతికరమో ఈరోజు నీ ముందు ఆయన తెలియజేశాడు. ప్రభువుకు ప్రీతికరమైనటువంటి వ్యక్తులంగా మనం ఉండాలని, వెలుగు సంబంధులుగా నడుచుకోవాలని ప్రభు తన మాటను మన ముందుకు తీసుకొని వచ్చాడు. ఆలోచన చేయి, నువ్వు దేవుని సంబంధమైన ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగానే ఉన్నావో లేదో, నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటున్నావో లేదో, మనం మేలైన దాని గుండా నడుస్తున్నామో లేదో, యథార్థమైనటువంటి ప్రేమ మనలో ఉందో లేదో, నిజముగా దేవుని యథార్థంగానే మనం ప్రేమిస్తున్నామో లేదో పరీక్షించుకోమంటున్నాడు. నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించకుండా నేను ప్రేమ కలిగిన వ్యక్తిని అని చెబితే మనమంట అబద్ధికులం అవుతా ఉంటా. నీలో ఇతరుల మీద అభ్యంతరాలు ఉండి నేను ప్రేమిస్తున్నాను అంటే దేవుని ఎదుట అబద్ధికుడిగా మిగిలిపోతావు. ఈరోజు నీ కోడలను ప్రేమించలేవు, నీ అత్తను ప్రేమించలేవు, నీ అత్తమామలను ప్రేమించలేవు, నీ భర్తను ప్రేమించలేకపోతున్నావు, నీ భార్యను ప్రేమించలేకపోతున్నావు, తల్లిదండ్రులను ప్రేమించలేకపోతున్నావు, పిల్లలను ప్రేమించలేకపోతున్నావు, సమాజంలో ఉన్నటువంటి ఇతరులను మనం ప్రేమించలేకపోతున్నాం. కానీ ప్రేమ కలిగిన వారు మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిజముగా దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం. ప్రభుకి ఏది ప్రీతికరమో, ఏది ఇష్టమో దాని ప్రకారంగా నడవలేకపోతున్నాం. ఈరోజు ప్రభు చేసిన త్యాగం, నీవు ఆయన ప్రేమించావని నీ కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు. ప్రేమించక మునిపే తన ప్రాణాన్ని సిలువలో పెట్టిన ప్రధాన కారణం నీవు నేను ఆ శిక్ష నుండి, ఉగ్రత నుండి తప్పించబడతామని. ప్రియ సంగమా, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, కా చెల్లి, ఇదే అనుకూల సమయం, ఒప్పుకోవాల్సిన సమయం, దేవుని మాటకు విధేయత చూపించాల్సిన సమయం. నువ్వు అతిశయానికి కారణం అవ్వాలే కానీ నిందల పాలవ్వకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. నీ జీవితం, నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలనే కోరుకుంటున్నాడు, కానీ పతనం అవ్వకూడదని కోరుకుంటున్నాడు. మరి ఎలాగా అంటే ఈరోజే
దేవునికి ఏది అయిష్టంగా ఉందో దాన్ని తొలగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నాయన పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీ పాదములు కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. పునరుద్ధానమందు నాయన దైవజనులు నిలవబెట్టి మీ దాసునితో, మీ దాసుని ద్వారా కూడి ఉన్న మా అందరితో మాట్లాడారు. నీ మాట సత్యము, అది నిరార్థకం కానేరు. ప్రభా, ఇదిగో ఒక ప్రత్యేక రీతిలో మమ్మల్ని మేము పరీక్షించుకునే వారంగా, పరిశోధన చేసుకునే వారంగా, పరిశీలన చేసుకునే వారంగా తండ్రి నీ ఎదుట నాయన సంతోషకరంగా, ఆనందకరంగా, సమాధానకరంగా క్రీస్తుతో అనుబంధము కలిగిన ఆయన దేవుని సంబంధులుగా ఉండేవారంగా మమ్మల్ని మేము పరీక్షించుకునే ఆత్మని మాలో నింపండి. అట్టి కృప మా అందరికీ దయచేయండి. నిజమైన ప్రేమ నాయన తండ్రి మమ్మల్ని ప్రేమించింది. అది నాయన మాలో నాలో ప్రతి వారిలో నిలపండి తండ్రి. ఈరోజుమైన నాయన భావ తలంపులు, ఆలోచనలు ఎవరిలో ఎక్కడ కనపడకండి తండ్రి. నిజమైన ప్రేమ ఇంటి వారికి, కుటుంబీకులకి, బంధువులకి, స్నేహితులకి, సహోదరులకి, సేవకులకి, సేవకురాండ్లకి, సావాసానికి, విశ్వాసులకి నాయన ప్రతి వారికి నాయన మమ్మల్ని చూసేవారికి, మాతో ఉండేవారికి నిజమైన ప్రేమ, అది పవిత్రమైన నీ ప్రేమని నాయన మేము నాయన చూపించే హృదయాలు మా అందరికీ దయచేయి. అది పిల్లల్లో, యవనాండ్రుల్లో, పురుషుల్లో, స్త్రీలలో, వృద్ధుల్లో, వృద్ధ స్త్రీల్లో నిలపండి తండ్రి. సందేహము, సంశయము, అనుమానము, అవిధేయత తండ్రి, అసూయ, దేశము నాయన అపరాధ భావాలు లేని ప్రేమ నాయన, దీర్ఘశాంతముతో నాయన కూడని నీ ప్రేమ మా హృదయాల్లో నిలపండి తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ ప్రేమతో కూడి ఉన్న మమ్మల్ని అందరినీ నింపి మీ రాజ్యంలో రాకడలో మేము ఉండువారుగా నీ కృప అనుగ్రహించి, నీ శరీరమును, నీ రక్తమును తిని తాగుటకు సిద్ధపడిన ప్రతి వారు స్వపర్శ కలిగిన ఆయన అయోజకులుగా నీ వద్దకు రావడానికి తమ్ము తాము పరీక్షించుకొని నాయన నీ సన్నిధిలో నాయన నీ తట్టు తిరిగే కృప మాకు దయచి తండ్రి. మరొకసారి మమ్మల్ని అందరినీ క్షమించి నీ కృప ఎంబడి కృపనిచ్చి దైవజనులు ఇంకను ఎత్తు పట్టమని ప్రార్థన చేస్తూ నజరేయుడని యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమేన్.